నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న చిరు వ్యాపారులపై మున్సిపల్ కార్ల చర్యలు. చైర్మన్ గండతీశ్వర్. హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. వెంకటాపూర్ శ్రీ మహాదేవాలయంలో దొంగల చోరీ. రోడ్లపై చిరు వ్యాపారం నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న వ్యాపారులపై మున్సిపల్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. గత 2 రోజులుగా పట్టణంలోని ప్రధాన కూడళ్లను, దుకాణాలను, తోపుడు బండ్లను తొలగిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం చూపుతున్నారు. రోడ్లపై తోపుడు బండ్లతో వ్యాపారం నిర్వహిస్తుండటంతో పట్టణ ట్రాఫిక్ సమస్య జటిలంగా మారడంతో మున్సిపల్ అధికారులు చర్యలకు పూనుకున్నారు. ముఖ్యంగా వివేకానంద చౌక్, న్యూ బస్టాండ్ ప్రాంతంలో తోపుడు బండ్లతో పాటు వ్యాపారం నిర్వహిస్తున్న వారిని అక్కడి నుండి తరలించారు. మంగళవారం మున్సిపల్ చైర్మన్ గండతీశ్వర్ ఆధ్వర్యంలో నిర్మల్ బస్టాండ్ ప్రాంగణ సమీపంలో పలు పండ్ల దుకాణాలను, తోపుడు బండ్లను, పలు వ్యాపార సముదాయాలను తొలగించారు. రోడ్డుపైకి వచ్చి ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యాపారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సివిఎస్ రాజు, కౌన్సిలర్ ఈనగర్ రాజేందర్, లక్కాకు నరారి, కాజా మజ్దుద్దీన్, టౌన్ ప్లానింగ్ అధికారులు సుమలత, నవీన్, మున్సిపల్ సిబ్బంది, కోఆప్షన్ సభ్యులు చిర్కా గోవర్ధన్ తదితరులు ఉన్నారు. విద్యార్థులకు బస్ పాసులు అందుబాటులో ఉన్నాయని నిర్మల్ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ప్రైవేట్ పాఠశాల, కళాశాల యాజమాన్యం ఈ బస్సు పాసులు పొందేందుకు ఆర్టీసీకి అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. 12 ఏళ్లలో బార్లకు ఉచితంగా పాస్ అందజేస్తున్నట్టు తెలిపారు. పట్టణంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. ప్రతి మంగళవారం ఈ క్షేత్రాలను సుబ్రహ్మణ్య దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తుంటారు. ఇందులో భాగంగా ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకంతో పాటు అలంకరణ చేపట్టారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదం చేశారు. కోరిన కోరిక నెరవేర్చే సుబ్రహ్మణ్య స్వామిని ప్రతి మంగళవారం దర్శించుకొని 100 ప్రదక్షిణాలు చేస్తే తమ కోరిక నెరవేరుతారని భక్తుల విశ్వాసం. భక్తులందరికీ మధ్యాహ్నం స్వామివారి పూజా కార్యక్రమం అనంతరం అన్నదానం నిర్వహించారు. ఆలయానికి విచ్చేసి స్వామివారి యొక్క అభిషేకంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. शमी कामान काम कामाय मुख्यम कामेश्वरो वाचा
महेश्वरी महाकाली महाव्यासा महाशक्ति ओदोवती निर्दयायज्ञं प्रियव्रता दुरारम्या दुरादर्शा पाटली कुसुमप्रिया महती मेरु विदयामन्दमुखी प्रत्यगुंफा पराकाशा प्राणदा प्राणरूपिणी माता నిర్మల్ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క జన్మదిన సందర్భంగా వృద్ధాశ్రమంలో పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అల్లూరి కృష్ణవేణి, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడు వాసవి, బ్లాక్ అధ్యక్షుడు లక్ష్మి, రేఖ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రివర్గ అంటే సీతక్క గారి యొక్క జన్మదినం కాబట్టి మరి భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మరి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మనం అందరం కోరుకుంటూ తప్పకుండా వారికి అభిపడే 65 సంవత్సరాలు పైబడిన అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, హెల్పర్కు 1,00,000 రూపాయలు జీతంలో సగం పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాదీక్షలు మంగళవారం నాటికి 3వ రోజు చేరుకున్నాయి. కొత్త జీవో వచ్చే వరకు పాత జీవో ప్రకారం చేస్తున్న రిటర్న్ ప్రక్రియను ఆపాలని, తాజాగా జూన్ 29 విడుదల చేసిన మెమోను ఉపసంహరించుకొని డిమాండ్ చేశారు. జీతంలో సగం పెన్షన్గా ఇవ్వాలని కూడా మంత్రి సీతక్క విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజమణి, పోచెట్టి, తులసి, గోదావరి, నరసమ్మ, మాధవి తదితరులున్నారు. మేము రిటర్న్ అవుతున్నాము. మాకు పింఛన్ కావాలా. మాకు ఇన్నేళ్ళు వేసిన దానికి టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1,00,000 ఇస్తానన్నారు. ఇప్పుడేమి మీరు ఉట్టిగానే పోమ్మంటే మేము ఎట్లా పోవాలి సారు? మాకు ఏమున్నదని ఒక దుకాణంలో పని చేస్తే 10 ఏళ్ళు చేస్తే ఒక 500, 600 పింఛన్ చేస్తున్నారు. మాదంతా కంజరు ఉన్నదా మేము చెయ్యవచ్చు. కొడుకులు బిడ్డలు ఆదుకుంటారు మమ్మలను. నా చుట్టూ దానికి కొడుకు లేరు, బిడ్డ లేరు, అనాథం నేను. నా నోళ్ళు నడపాలన్నా నేను ఎట్లా బతకాలా? ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు నగదు రహిత వైద్య సదుపాయాన్ని వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ నిర్మల్ పట్టణంలో ర్యాలీ నిర్వహించినట్లు జిల్లా ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎంసీ లింగన్న తెలిపారు. ఎలాంటి నినాదాలు, ఆందోళన లేకుండా జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిర్వహిస్తే ఈ కార్యక్రమానికి జిల్లాలోని పెన్షనర్లు, జిల్లా యూనిట్ బాధ్యులు, ప్రాథమిక సభ్యులు హాజరు కావాలని కోరారు. నిర్మల్ రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామంలో గల శ్రీ మహాదేవ్ ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీలు పగలగొట్టి సుమారు 20,000 రూపాయల నగదు దొంగలించారు. మంగళవారం ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు హుండీలు పగిలి ఉండడంతో వెంటనే స్థానిక కౌన్సిలర్ పోలీసులకు సమాచారం అందజేశారు. ఆలయంలోని సీసీ కెమెరాలో దొంగలు హుండీని పగలగొట్టడం, అందులోంచి డబ్బులు దోచుకోవడం నిశ్చితమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. దొంగలను త్వరనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
నిన్న రాత్రి వెంకటాపూర్ శ్రీ మహాదేవ మందిరంలో ఆలయ ఉండీలు గుర్తులని దుండగులు పగలగొట్టి అందులో ఉన్న నగదును మరియు వస్తువులను తీసుకెళ్లడం జరిగింది. కావున ఈరోజు ఉదయం 5 గంటలకు మా ఇక్కడ ఆలయ పూజారి మరి ఇక్కడ వర్క్ చేసే ఆవులని చేసే అతను మాకు ఫోన్ ద్వారా తెలవగానే నేను వచ్చి వెంటనే పోలీసు వారికి తెలపడం జరిగింది. వారు ఈరోజు మధ్యాహ్నం వచ్చి కేసు దర్యాప్తు చేస్తామని చెప్పేసి ఎవరైతే చోరీ చేసిండ్రో వాళ్ళని వెంటనే పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని మీకు న్యాయం చేస్తామని తెలపడం జరిగింది. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీ ప్యాకర్స్, నెలసరి ఉద్యోగులు, బీడీ కార్మికులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికలకు సంబంధించిన హామీలను వెంటనే అమలు చేయాలని ఐఎఫ్టీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె రాజన్న మాట్లాడుతూ రాష్ట్రంలో 7 లక్షల మంది బీడీ పరిశ్రమ ఆధారపడి బతుకుతున్నారన్నారు. బీడీ పరిశ్రమ రోజు రోజు క్షీణించి నెలకు 10-12 రోజులు ఒక రోజుకు పూట మాత్రమే పల్లెం దొరుకుతోందన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికలు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, లేనిచో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బక్కన్న, ఎస్ గంగన్న, లక్ష్మి, గంగామణి, విజయ, కమల, పోజెట్టి, రాజేందర్, ఫిరోజ్, వెంకటేష్, శ్రీనివాస్, బీడీ ప్యాకర్స్, నెలసరి ఉద్యోగులు పాల్గొన్నారు. 4000 రూపాయల రేవంత్ రెడ్డి సర్కారు కార్మికులకు ఇచ్చిన ఎన్నికల హామీలను, బీడీ ప్యాకర్లకు, నెలసరి ఉద్యోగులకు చేయుత పథకం ద్వారా 4000 రూపాయల జీవన భృతి ఎన్నికల హామీలను, బీడీ ప్యాకర్లకు, నెలసరి ఉద్యోగులకు చేయుత పథకం ద్వారా 4000 రూపాయల ఎన్నికల హామీలను ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలని, ముఖ్యంగా 2014 ఫిబ్రవరి 28 కటప్ డేట్ ఎత్తివేస్తామని చెప్పేసి జీవో ఇచ్చినప్పటికీ కూడా కొత్త అప్లికేషన్ ఒక్కటి కూడా తెలుసుకోలేదు. అందుకే అని చెప్పేసి అప్పటి ప్రభుత్వము పోయినప్పటికీ ఇవాళ 2023 జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారుగిన నేను అధికారంలోకి వస్తే చేయూత పథకం ద్వారా ప్రతి బీడీ ప్యాకర్స్కు, బీడీ కార్మికులకు, బీడీ నెలసరి ఉద్యోగులకు 4000 రూపాయల జీవన భృతి ఇస్తా అని చెప్పేసి ప్రకటించి ఇప్పటికీ 7 నెలలు అయినప్పటికీ కూడా ఇవ్వకపోవడం చాలా దారుణమైన విషయము. వెంటనే ఇవ్వాలని చెప్పేసి రేవంత్ సర్కార్ను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీకంటే మొన్న వచ్చినటువంటి ఆంధ్రలో చంద్రబాబు నాయుడు అమలు చేస్తూ ఉన్నాడు. దాన్ని చూసన్నా మనం నేర్చుకోవడానికి కాదు, కానీ ఖచ్చితంగా ఒక ప్రభుత్వం అక్కడ అమలు చేస్తుంటే ఇప్పుడు 7 నెలల వచ్చి కూడా ఇక్కడ అమలు కాకపోవడం చాలా అన్యాయమైంది. బీడీ ప్యాకర్లు ఈ పరిశ్రమకు అత్యంత ముఖ్యమైన వాళ్ళు. ఇవాళ బీడీ ప్యాకర్స్ జిల్లాలో 800 మంది, రాష్ట్రంలో 8000 మందే ఉంటారు. కానీ వాళ్ళకు పిఎఫ్ కలిగి ఉండి అసలు వాస్తవంగా అర్హులు ఎవరు బీడీ ప్యాకర్లు, కానీ వాళ్ళకు మాత్రం మొగోళ్ళని, పురుషులని వాళ్లకు ఆంక్షలు పెట్టి వాళ్ళకి ఇవ్వడం లేదు. వాళ్ళు ఒక్కరోజుగిన బీడీ సమ్మెగిన చేస్తే 7 లక్షల మందికి ఉపాధి దెబ్బతింటుంది. కాబట్టి ఇప్పటికైనా 8000 మంది రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాలో 800 మంది మాత్రమే బీడీ ప్యాకర్స్, నెలసరి ఉద్యోగులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు వెంటనే 4000 జీవన భృతి ఇచ్చి ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ప్రముఖ వైద్యులు డాక్టర్ వేణుగోపాలకృష్ణ ముఖ్య పాత్రలో నటించిన లఘు చిత్రం కిడ్నాప్ విడుదలైంది. డాక్టర్ వేణుగోపాలకృష్ణతో పాటు స్వాతి, బుధవారపేట శివ, సాయి నటించారు. నిర్మల్లోనే ఈ షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం దర్శన్ స్టూడియోస్ గణేష్ దర్శకత్వం వహించి నిర్మించిన ఈ చిత్రంలో సాయి దర్శన్ కెమెరా వహించాడు. నిర్మల్ జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్, సీనియర్ న్యాయవాది కె వినోద్రావు చేతుల మీదుగా పోస్టర్లు విడుదల చేశారు. ఏబీవీపీ 6వ దినోత్సవాన్ని నిర్మల్ పట్టణంలోని వివేకానంద చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారంలో ఏబీ ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. పట్టణ సెక్రటరీ రవి, నాయకులు అక్షయ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులందరికీ అఖిల భారతీయ 76వ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే విద్యార్థుల్లో జాతీయ భావాలు, దేశభక్తిని నింపుతూ మరి యువతను చెడుతో పట్టకుండా ఒక మంచి మార్గంలో విద్యార్థులను పయనిస్తున్నటువంటి సంస్థ ఈరోజు ఏబీవీపీ. ఈ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల
చేసి ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. విద్యార్థులలో మంచి నైపుణ్యాన్ని మరియు వారికి ఏ సమస్యలు వచ్చినా ఏబీఈపీ సంస్థ ముందుంటూ స్కాలర్షిప్ కావచ్చు, హాస్టల్లో ఫుడ్ విషయంలో కావచ్చు, ఏ అవసరాలు వచ్చినా మరియు ఈ మధ్యలో యువత గంజాయి మత్తు పదార్థాలకు బానిసైన వారిని కూడా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. కాబట్టి ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న స్కూల్ యజమానులకు అందరికీ కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. నిర్మల్లోని శ్రీగిరి క్షేత్రంలో మంగళవారం భక్తులు పాలకావడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలతో అలంకరించారు. అనంతరం భక్తులు స్వామివారికి పాలకావడి సమర్పించారు. పాలకావడి వల్ల భక్తులకు మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని శనిగారం చిన్నయ్య భక్తులు వివరించారు. సుబ్రహ్మణ్య స్వామి గుడికి పద్మరాజు దంపతులు, ఆర్కే రెడ్డి వ్యాపారస్తులు హుండీని బహుకరించారు. ఈ సందర్భంగా హుండీ దాతను శనిగారం చిన్నయ్య శాలువతో సత్కరించారు. అనంతరం అన్నదానం గావించారు. శరవనికి, వేలనికి, కందనికి, కుమరునికి, మురుగనికి హరోం హర, హరోం హర, హరోం హర, హరోం హర. వేలనికి, కందనికి, కుమరునికి హరోం హర, శక్తనికి, కందనికి హరోం హర. కట్టేద్దాం కదా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న చిరు వ్యాపారులపై మున్సిపల్ కార్ల చర్యలు. చైర్మన్ గండ్రతీశ్వర్. హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. వెంకటాపూర్ శ్రీ మహాదేవాలయంలో దొంగల చోరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.